సో దేన్నైనా కన్సిస్టెంట్గా చేస్తే బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ఆ కన్సిస్టెంట్గా చేయాలనే ప్రాసెస్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ గూగుల్ యాడ్స్ అండ్ గూగుల్ మై లొకేషన్ అంటే గూగుల్ ప్రొఫైల్, గూగుల్ మ్యాప్లో మన బిజినెస్ ఉండాలి. సో ప్రతి ఒక్కటి మన బ్రాండ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో మీ బిజినెస్ స్టోర్ చేశారండి, కానీ మీరు వచ్చిన లొకేషన్ చూసారు, జస్ట్ మీ పేరు వచ్చింది, కానీ అక్కడ మీ లోగో కనపడట్లా, అది బ్రాండ్ ఎలా అవుతుంది? అంతే కదా. సో అలాగే ఇప్పుడు మన బ్రాండ్ లోగో రావాలంటే మనం ఒక ప్రాపర్ మన ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండాలి. సో అండ్ మనకు వచ్చేసి ప్రతిదీ మనం డిజిటల్గా గ్రో అవ్వాలి. సో డిజిటల్గా గ్రో అవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? మన ప్రాపర్ వెబ్సైట్ ఉండాలి, ప్రాపర్ ల్యాండింగ్ పేజెస్ ఉండాలి, ప్రాపర్ యాడ్స్ రన్ అవ్వాలి. సో పీపుల్స్ దేన్నైతే ఎక్కువగా గుర్తిస్తారో అదే బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అండ్ బ్రాండ్లో ఎప్పటికీ ఏంటంటే సార్ డిస్కౌంట్స్ ఉండవు. మోస్ట్లీ డిస్కౌంట్స్ ఎక్కడైతే బార్గెనింగ్ ఉంటుందో అక్కడ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్, అంటే ఐఫోన్ అనేది బ్రాండ్ కదా, దాంట్లో డిస్కౌంట్ ఇస్తారు కదా, అంటే అది స్టోర్ డిస్కౌంట్ లైక్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాడు ఒక మార్జిన్ పెట్టి ఫిక్స్డ్గా పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80,000 7,999 పెట్టేసి దాన్ని 7,299కి ఇచ్చాడు అనుకోండి, అంటే వాడు మార్జిన్ ఒకటి మార్నింగ్ అంటే ఒక డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. సో పర్సంటేజ్ అక్కడికే ఉంటుంది బ్రాండ్ క్రెడిట్. ఇంకోటి ఏముంటాయి, బ్రాండ్ నువ్వు అడిగారు అనుకో 1,000 రూపాయలు వస్తావు చెప్పంటే వాడు 500కి ఇచ్చండి, బ్రాండ్ ఎందుకు అవుతుంది? మహా అంటే ఎంత తగ్గాలి? 10% వాల్యూ రేషియో తగ్గితేనే బ్రాండ్ అది. సో ఇప్పుడు మనము కిచెన్ తీసుకుందాం సార్, అంటే బ్రాండ్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఎప్పుడైతే మన ప్రోడక్ట్ ఉందో మన ప్రోడక్ట్ని మార్కెట్లో ఎక్కువ తీసుకెళ్ళాలి, మన క్వాలిటీని ఇవ్వాలి, హైజీన్గా ఫుడ్ మెయింటైన్ చేయాలి, అట్ ఏ టైం దాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో తీసుకెళ్లాలన్నా కూడా బ్రాండ్ని క్రియేట్ చేయాలి. సో ఈ బ్రాండ్ అంటే ఏంటి? బ్రాండ్ అంటే అందరూ బ్రాండ్ని ఎవరో క్రియేట్ చేయరు, పీపుల్సే క్రియేట్ చేస్తాం, మనమే క్రియేట్ చేస్తాం బ్రాండ్ని. సో ఇది ఒక బ్రాండ్ రా అంటాం. 10 నోట్లో ప్రచారం పొందితే బ్రాండ్ అయిపోతుంది అంతే. సో అది అలా అందరి నోట్లో అది రావాలంటే మన ప్రోడక్ట్ మనం డిస్ప్లే ప్రచారం చేయాలి. పబ్లిసిటీ అనేది అడ్వర్టైజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ అనుకుంటాను. అవును, బిజినెస్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్ ప్లే వెరీ కీ రోల్. అవును సార్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇష్యూస్ పైన కూడా మీరు కోచింగ్ ఇస్తారు? 100% అండి. ఇప్పుడు మా మెయిన్ మోటో ఏంటంటే, చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ కోసం మంత్లీ 10,000, 20,000, 30,000, 1 lakh, 2 lakhs, 5 lakhs ఖర్చు పెట్టే బిజినెస్ ఓనర్స్ కూడా ఉన్నారు. నా దగ్గర నేను ట్రైన్ చేసే బిజినెస్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు. నేనేం చెప్తానంటే, బిజినెస్ ఓనర్ సెల్ఫ్ డిజిటల్ మార్కెటింగ్ చేసుకునేది మేము ట్రైన్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే అందరూ క్రియేట్ చేస్తారు సార్. క్రియేట్ చేసే ప్రొసీజర్లో దానికి ఒక బ్రాండ్ రిప్రజెంట్ నేమింగ్ ఎలా పెట్టుకోవాలి, సో దాని ప్రాపర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, దానితో పాటు సో ఇన్స్టా యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఆల్ టైప్ ఆఫ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, అంటే లైక్ తీసుకుంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టా యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్ ఎలా రన్ చేయాలి. సో ఎవ్రీథింగ్ యాడ్స్ మీద మనం ట్రైన్ చేస్తాం. అలాగే వెబ్ డిజైనింగ్ అండ్ ల్యాండింగ్ పేజెస్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ సెల్లింగ్ ప్రోగ్రామింగ్ మీద. సో ప్రతి ఒక్కటి అంటే ఒక బిజినెస్ ఓనర్కి కావాల్సిన ప్రతి నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఒక 10,000, 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఖర్చుతోటి మన బిజినెస్ ఓనర్కి ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ సేవ్ అవుతుంది. 1 lakh కూడా సేవ్ అయ్యే బిజినెస్ ఓనర్స్ కూడా ఉంటారు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ పిఆర్ని బట్టి. సో దాని ఎవ్రీథింగ్ మొత్తం బేసిక్ వీడియో ఎడిటింగ్ నేర్పిస్తాం, అందులోనే బేసిక్ పోస్టర్ డిజైనింగ్స్ మనం కూడా నేర్పిస్తాం, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా. సో మన దగ్గర ఉన్న కోర్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ మంత్లీ 50,000 నుంచి 1 lakh ఎన్ చేయొచ్చు సోషల్ మీడియాలోనే. సార్ ఇప్పుడు ఇంకోటి, మీరు ఇచ్చే కోచింగ్ వల్ల ఒక వ్యక్తి మల్టిపుల్ టాస్క్ ఈజీగా చేయగలుగుతాడు, అట్లా మీరు ట్రైన్అప్ చేస్తారు. అంటే తన బిజినెస్కు తానే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం, తానే ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఇండైరెక్ట్గా అవి నేర్చుకుని ఉపాధి పొందుతున్న వారికి మనం దెబ్బతీసినట్టు కదా. అది ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు ఇతను కూడా ఇంకొకరు నేర్పిస్తాడు కదా, ఇప్పుడు ఇంకొకరు ఉపాధిని మనం దెబ్బతీయడం అనేది అంటే మార్కెట్లో కాంపిటీషన్ ఇస్ వెరీ కామన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తాన్ని ఉపాధిని బద్దలు కొట్టింది ఏఏ, మరి దాన్ని ఏమంటాం సార్ మనం? ఏఐ అనేది టెక్నాలజీ వచ్చింది, ఏఐకి మనం కమాండ్ ఇస్తే ఇప్పుడు మన ఫోటో అప్లోడ్ చేస్తే మొత్తం మన మీద ఒక వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి మనం ఇలా కావాలని చెప్పేసి మేము మాట్లాడితే మీరేం క్వశ్చన్ అడగాలని చెప్పేసి ఏఐకి ఇచ్చామంటే అది కూడా ఇంటర్వ్యూ చేసేస్తుంది, మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో లైక్ ఇక్కడ ఏంటి అంటే సార్, బిజినెస్ ఓనర్స్ అందరికీ టైం ఉండదు, అందరూ నేర్చుకోవాలని రూల్ లేదు. బట్ థింగ్ ఏంటంటే బిజినెస్ ఓనర్ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఇంపాక్ట్ దేని మీద పడుతుందంటే తన ఎంప్లాయీస్నైనా తను గైడ్ చేసి చేయించుకోగలుగుతాడు, ఏ క్వాలిటీ ఆఫ్ వర్క్ తీసుకోవాలని తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే బిజినెస్ ఓనర్ సార్, నేను నేర్చుకున్నాను అనుకో ఏం చేస్తానంటే నేను ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ఆ ఎంప్లాయీకి ఒక 10,000 రూపీస్ 15,000 శాలరీ ఇచ్చుకొని నేను 1 lakh వర్త్ డిజిటల్ మార్కెటింగ్ నా ఎంప్లాయ్తో నేను చేయించుకోగలుగుతాను. నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం సేవ్ అయింది కదా, నాకు మనీ సేవ్. అంటే పెద్ద బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ₹1 కోటి బిజినెస్ రన్ అవుట్ చేసే పర్సన్ అయితే సెల్ఫ్ చేసుకోలేడు,
కానీ చిన్న తరహా బిజినెస్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ స్టార్ట్అప్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు సార్, వాళ్ళు మెయిన్ దేని మీద ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు ఈ పిఆర్ మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ పిఆర్కి డిజిటల్ మార్కెటింగ్ డబ్బులు పెట్టలేక ఆగిపోతున్నారు. సగం 90% ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ డిజిటల్ మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం. స్టార్టింగ్ స్టేజ్లోనే కదా వాళ్ళకి అవసరం. ఇప్పుడు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు బిజినెస్ రన్ అవుట్ చేసే పర్సన్ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఆటోమేటిక్గా పిఆర్కి ఎంతనే ఖర్చు పెట్టగలుగుతారు. సో వాళ్ళకి బయట సోర్సెస్ ప్లాట్ఫామ్స్ అవసరం. కానీ ఇక్కడ కంపల్సరీగా మనం 10 lakhs 5 lakhs బిజినెస్ పెట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఇది మనకి ఇంపార్టెంటే కదా సార్. లాస్ట్గా ఒకటి చెప్పండి సార్, సక్సెస్ మంత్ర చాలామంది వెంపర్లాడుతుంటారు, నాకు సక్సెస్ మంత్ర కావాలి, సక్సెస్ మంత్ర. సక్సెస్ అనేది మంత్రనా, లేకుంటే మనకు మనం డిరైవ్ చేసుకునేదా, లేదా మనం కష్టపడితే అందుకునేదా? బిజినెస్లో సక్సెస్ అనేది ఎలా వస్తుంది సార్? నేను ఒకటే చెప్తాను సార్, బిజినెస్లో అనేది కాదు, సక్సెస్ మంత్ర అనేది చెప్పడం కంటే వే ఆఫ్ థింకింగ్లోనే ఒక పాయింట్ చెప్తాను సార్. సక్సెస్ మంత్ర కోసం మంత్రాలు చింతకాయలు ఏముండవు సార్. మంత్రాలు మనం జపం చేస్తే కొంతమంది అంటారు వస్తాయని చెప్పేసి. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకు మనం సెల్ఫ్ టైం ఇచ్చుకోవాలి సార్. నేను ఒక సీక్రెట్ చెప్తాను, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ఒక సీక్రెట్ చెప్తాను. మనం డైలీ సమయాన్ని ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటాం, కానీ నేనేం చెప్తానంటే రోజులోని మొదటి అవర్, ఈ డేలోని మొదటి అవర్ని ఒక హాఫ్ అన్ అవర్ టైం, మార్నింగ్ మీరు నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టైం మీతో మీరు మాట్లాడడం టైం ఇవ్వండి. మీతో మీరు మాట్లాడుకోవడం టైం ఇవ్వండి. ఏం మాట్లాడుకోవాలి? ఒక 10 minutes మీ కెరియర్, 10 minutes ఫ్యామిలీ, 10 minutes మీ బిజినెస్. దీంట్లో నా బిజినెస్ ఎలా ఉంది, ఏం చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఎక్కడ ఎలా గ్రో అవ్వాలి. సో అలాంటి మనం ప్లాన్ చేసుకోగలిగితే మనతో మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో మనం గ్రో అవుతాం సార్. చాలామంది సెల్ఫ్ మాట్లాడుకోవడం అంటే పిచ్చోళ్ళు అనుకుంటాం. పిచ్చోళ్ళు కాదు సార్. సెల్ఫ్ మాట్లాడుకునేవాడు ఎవడు పిచ్చోడు కాదు. సెల్ఫ్ మాట్లాడుకోవడం మీన్స్ అదే వాళ్ళ వాడి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అది కాదు. కూర్చోవాలి, ప్రాపర్ టైం, మినిమం హాఫ్ అన్ అవర్, 1 hour ఇస్తే ఇంకా గ్రేట్. అప్పుడు నీకు నీ బిజినెస్ని ఎలా మార్పు చేయాలని నీకు అర్థమవుతుంది. మీకు తెలియకుండానే మీరు ఈ టైం ఇస్తూ ఉంటారు. ఎలాగంటే కూర్చొని ఈరోజు ఎంత బిజినెస్ వచ్చి క్యాలిక్యులేట్, ఆ టైం ఉంది కదా, అలాంటి టైంని మార్నింగ్ ఇవ్వండి. అర్లీ మార్నింగ్ అంటే డే స్టార్ట్ అయినప్పుడు ఇచ్చినప్పుడు ప్రాపర్గా మనం అన్ని షెడ్యూలింగ్ చేసుకోగలుగుతాం. ప్రాపర్గా అన్నీ మనం మెయింటైన్ అవుతాయి. సక్సెస్ మంత్రం మీరు ఒకటి అడిగారు కదా సార్, కన్సిస్టెన్సీ అనేది సక్సెస్ మంత్రం. గుడ్, అది చాలా ఇంపార్టెంట్. బిజినెస్లో అది లేదనుకో ఇంకేం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు చేయాలి అనుకున్న పని ఈరోజు చేసామంటే సక్సెస్ ఉంటుంది. రేపు చేయాలనుకున్న పని ఇల్లుండి చేద్దాం అనుకున్నా పోస్ట్ పోన్ అయిపోద్ది అంతే, ఇంకేముండదు. రేపు ఏదైతే చేయాలనుకుంటుందని ఇప్పుడే చేయాలి. ఇంకోటి నేను ఏం చెప్తాను, అందరికీ ఒకటే చెప్తాను సార్, ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ కొన్ని పనులు ఉంటాయి. మనం ఏం చేస్తుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పనులు పక్కన నాట్ ఇంపార్టెంట్ పనులు చేసుకుంటాం. ఇంపార్టెంట్ పని వచ్చే సమయానికి అంతా అయిపోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పని చేయండి, కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే 100% సక్సెస్ రేట్ ఎవరికైనా ఉంటుంది సార్. బిజినెస్లో సక్సెస్ కావాలంటే కంటిన్యూస్గా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఒక్కసారి మనం ఎఫర్ట్ పెట్టి దాని మీద ఫోకస్ చేయగలిగితే స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ వద్దు. ఓకే సార్, చివరిలో మీరు ఎంతోమందికి కోచింగ్ ఇచ్చారు. ఇప్పుడు మీ యాప్ ద్వారా ఆన్లైన్లో కూడా 21 courses, ఐ థింక్ అరౌండ్ 17,000 పీపుల్స్ స్టిల్ దే ఆర్ లెర్నింగ్ ఆన్లైన్లో ఉన్నారు. మిమ్మల్ని రీచ్ కావాలంటే కనుక ఏం చేయాలి? మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే 100% మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఎవరైనా మీ బిజినెస్లో ఇంకా మీ సలహాలు కావాలన్నా, బిజినెస్లో మీకు ఏదైనా ఐడియాస్ కావాలన్నా, మీ స్ట్రగుల్స్ ఏదైనా ఉన్నా త్రూ దిస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ద్వారా మనం వాళ్ళకి సజెషన్స్ చేస్తాము. సో అండ్ మోర్ ఓవర్ మన కోర్స్ తీసుకోవాలనుకుంటే త్రూ దిస్ యాప్ ద్వారా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన యాప్లో మనం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి, చూశారు కదా, ఇప్పుడు సునీల్ రెడ్డి గారితో మనం మాట్లాడిన విన్నారు కదా. సో మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మీరు కూడా జీవితంలోన విజయం సాధించాలనుకుంటున్నారా? మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మీ సొంత కాళ్ళపైన మీరు నిలబడటంతో పాటు సమాజంలోన మర్యాదను మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు సార్ దగ్గర మీరు రండి, విషయాలు మాట్లాడుకోండి, ఆయన చెప్పింది వినండి, అందులో మీరు గ్రహించవలసినంత గ్రహించండి. ఖచ్చితంగా మీ జీవితం బాగుపడేటువంటి దగ్గరి దారిగా సునీల్ రెడ్డి గారి దగ్గర మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి, షేర్ చేయండి, రీచ్ చేయండి. కింది నంబర్కు మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. యువర్ లైఫ్ విల్ బి ది బెస్ట్.